బండి సంజయ్ ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు చాలా ఇబ్బంది అనిపించింది. సరే, వాళ్ళ అబ్బాయి మీద ఎవరో కేసు పెట్టారు, ఫోక్సో కేసు పెట్టారు. దానికి సంబంధించి ఈయన స్పందిస్తున్నాడు. నా ఎదుగుదలను చూడలేక కొంతమంది నా ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళు ఇబ్బందులు పాలు చేస్తున్నారు, అప్రదిష్ట పాలు చేస్తున్నారు అని బండి సంజయ్ చెప్తున్నాడు వీళ్ళ అబ్బాయి గురించి. ఇది ఫోక్సో కేసు. మరి గతంలో యూనివర్సిటీలో తాగి తందనాలాడి అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టి దాడులు చేసినప్పుడు అవి కూడా మనం కొన్ని వీడియోలు చూసాం. ఇలాంటి కొడుకుని సమర్థించడం అంటే బండి సంజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని చేజేతులారా తనే కోల్పోయే పరిస్థితి వస్తుంది. మనం పాత సామెత ఒకటి వింటాం, పండిత పుత్ర పరమశుంఠ అని. బండి సంజయ్ సరే వ్యతిరేకమైన ప్రసంగాలు చేసాడు, రెచ్చగొట్టడంలో ఓ స్థాయికి వెళ్ళడంలో అంత బాగానే ఉంది. ఇవాళ కొడుకు వల్ల ఆ స్థాయి అంతా అచ్చంత కిందకు వచ్చేసే పరిస్థితి. లేకపోతే ఇవాళ మోడీ గారు వస్తున్నాడు, ఇది వెళ్ళలేని పరిస్థితి. ఎందువల్ల? కేవలం తన కుమారుడు వాడు చేసిన అత్యంత నీచమైన చేస్తూనే ఉంటాడు. ఓ వయసు వచ్చాక వాళ్ళని కంట్రోల్ చేయలేం. అలా సమర్థించడం కూడా తప్పు.